బులెటిన్లో బ్రేకింగ్ చూసినాం. మాజీ మంత్రి శ్రీ రామచంద్రారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆకస్మిక మరణం చెందారు. 1944లో తలమడుగు మండలం కోతడ్ గ్రామంలో జన్మించారు సిఆర్ఆర్. ఆయన తల్లిదండ్రులు వెంకటరెడ్డి, లక్ష్మీదేవి. సిఆర్ఆర్ రాజకీయ ప్రస్థానం ఎంతో విశేషం. కాంగ్రెస్ లో సామాన్య కార్యకర్త నుంచి మంత్రిగా ఎదిగారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేశారు. 1978, 1985, 1989, 2004లో ఎమ్మెల్యేగా గెలుపొంది కోట్ల రోజు జన్మించడంతో ప్రతి శ్రీరామనవమి రోజున జన్మదినం జరుపుకునేవారు. సిఆర్ఆర్ మృతి పట్ల టీపీసీసీ రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కాంది శ్రీనివాసరెడ్డి సంతాపం తెలిపారు. సిఆర్ఆర్ మరణం పార్టీకి తీరని లోటు అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సిఆర్ఆర్ మరణం రాష్ట్రానికే కాకుండా ఆదిలాబాద్ కు తీరని లోటు అని కాంతి శ్రీనివాసరెడ్డి దిగ్భ్రాంతం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ సిఆర్ఆర్ ఇంటి దగ్గర నుంచి మరింత సమాచారం అందిస్తారు. ఇక 1944లో తలమడుగు మండలం కోతడ్ గ్రామంలో జన్మించారు సిఆర్ఆర్. ఆయన తల్లిదండ్రులు వెంకటరెడ్డి, లక్ష్మీదేవి. సిఆర్ఆర్ రాజకీయ ప్రస్థానం ఎంతో విశేషం. కాంగ్రెస్ లో సామాన్య కార్యకర్త నుంచి మంత్రిగా ఎదిగారు సిఆర్ఆర్. 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేశారు. 1978, 1985, 1989, 2004లో ఎమ్మెల్యేగా గెలుపొంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్ లో 2 సార్లు మంత్రిగా పనిచేశారు. చిన్న నీటిపారుదల శాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు. కేవలం రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా ఆదిలాబాద్ లో ఆయన ఎంతో కీలకం. ఆయన శ్రీరామనవమి రోజు జన్మించడంతో ప్రతి శ్రీరామనవమి రోజున జన్మదినం జరుపుకునేవారు. సిఆర్ఆర్ మృతి పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కాంతి శ్రీనివాసరెడ్డి సంతాపం తెలిపారు. సిఆర్ఆర్ మరణం పార్టీకి తీరని లోటు అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సిఆర్ఆర్ మరణం రాష్ట్రానికే కాకుండా ఆదిలాబాద్ కు తీరని లోటు అని కాంతి శ్రీనివాసరెడ్డి దిగ్భ్రాంతం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ సిఆర్ఆర్ ఇంటి వద్ద నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. మరణం ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి నాయకులందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఆయన నివాసానికి ఆదిలాబాద్ లో ఉన్నటువంటి శాంతినగర్ లో ఉన్నటువంటి ఆయన నివాసానికి భారీ సంఖ్యలో ప్రజలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ఇతర పార్టీల నాయకులు, తర్వాత సమీప బంధువులు, తర్వాత జనం అందరూ కూడా ఆయన్ను కడచారి దర్శించుకునేందుకు, కడచూపు చూసేందుకు భారీ సంఖ్యలో ఇక్కడికి ఆదిలాబాద్ శాంతినగర్ నివాసానికి తరలివచ్చారు. అయితే ఒక మంచి నేత ఈ లోకాన్ని విడిచి వెళ్లడం, ఎందుకంటే పేదల పెన్నిదిగా శ్రీ చిలుకూరు రామచంద్రారెడ్డి గారి ఇక్కడ పేరుంది.
అయితే ఆయన ఇక్కడ అంటే నిమ్స్ ఆసుపత్రిలో కోలుకొని తిరిగి వస్తాడనుకున్నటువంటి ఒక అందరూ ఆశించారు. కానీ కొద్దిసేపటి క్రితమే మనకు ఒక దుర్వార్త తెలిసింది. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళినట్టుగా మనకు వార్త అందింది. సో ఇప్పుడు దాదాపుగా అర్ధరాత్రి 12 గంటల వరకు ఆయన యొక్క భౌతిక కాయం ఆదిలాబాద్ కు చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. అలాగే వచ్చిన తర్వాత రేపు ఉదయం ఆదిలాబాద్ పట్టణంలోనే 11 గంటలకు అంత్యక్రియలకు ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. అయితే ఆయన యొక్క భౌతిక కాయాన్ని చివరిసారిగా దర్శనేందుకు ఇప్పటి నుంచే ఇక్కడికి బారులు తీరుతున్నారు శాంతినగర్ లో ఉన్నటువంటి ఒక చిలుకూరు రామచంద్రరెడ్డి గారి నివాసానికి. అయితే మనతో పాటు కొంతమంది ఆయన సమీప బంధువులు, తర్వాత నాయకులు, తర్వాత ప్రజలు, ఆయన అభిమానులు, ఎందుకంటే ఆయనకి ఆదిలాబాద్ జిల్లాలోనే చాలా మంచి పేరుంది. సిఆర్ఆర్ గారు 4 సార్లు ఎమ్మెల్యేగా, తర్వాత 2 సార్లు మంత్రిగా ఆయన పనిచేశారు. ఆ తర్వాత అంతేకాకుండా అనేక పదవులు చేపట్టారు ఆయన. తర్వాత అంత మంచి వ్యక్తి ఈ లోకాన్ని విడిచి వెళ్లడం సభకు బాధగా ఉందని చెప్తున్నారు. అయితే మనతో పాటు మాజీ మార్కెట్ చైర్మన్ దిగంబర పటేల్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఒక మంచి నేత ఈ లోకాన్ని విడిచి వెళ్లడం ఎలా అనిపిస్తుంది? साहब अभी हमारा इतना बड़ा लॉस हो गया, मैं उनके बारे में कुछ नहीं बोल सकता, कुछ नहीं बोल सकता, मेरे ताकत नहीं है बोलने को उनके बारे में। पूरा आदिलाबाद छोड़ो साहब, पूरा तेलंगाना में रो रहे लोग, अब हमारी ताकत नहीं बोलने को साहब, सारी सब बोलने को क्या बोलूं साहब। ऐसा लीडर तो आदिलाबाद में न पैदा हुआ न पैदा होने वाला है। हर गरीब के ऊपर उनका हाथ रहता था साहब, हर गरीब को देखना करना, खैरियत पूछना, लोगों को पूछते थे खैरियत, क्या भाई तुम्हारा क्या हाल है, हा? और अब तो मौते में तो साहब इतने हजारों मौते में गए हम लोग, अब ऐसी नौबत आ गई तो कैसे रहता साहब। అంటే నిమ్స్ కి వెళ్లారు, అనారోగ్యంతో వెళ్లారు, తిరిగి క్షేమంగా వస్తారనుకున్నటువంటి ఆశలో ఇలాంటి దుర్వార్త. सर मैं 3 दिन से जाने का वास्ते देख रहा हूँ, वहाँ से फोन आ रहा नको हम आ रहे, हम आ रहे, आज आ रहे, कल आ रहे, अभी न्यूज आ गया। नरेश यादव को फोन करा, जरूरत नहीं, बोले उन्होंने आ रहे, हम लेके आ रहे, सब अच्छा हो गया बोले। और संजू रेड्डी को फोन करा, हम अच्छा चाह रहे बोले। ये नौबत में अब क्या बोलूं मैं। సో ఆయనకు మీకున్నటువంటి ఒక అనుబంధం ఎలాంటిది ఆయనతో పాటు? साहब जितना बड़ा भाई छोटे भाई को प्रेम करता, उससे भी ज्यादा इन्होंने मुझे प्रेम किया। आज जो दिगंबर पाटिल है सिर्फ रामचंद्र के नाम से छे, फिर दूसरा हमारा लेबल कोई नहीं है। कांग्रेस पार्टी का और रामचंद्र का लेबल ही हमारे को यहाँ तक लाया, समझे साहब। तो इनका हमारे मोहब्बत है। नरसिंह राव हम दोनों साथ में रहते थे हमेशा, अब हमारे को छोड़ के गए, अब क्या कर सकते हैं, अब कुछ नहीं। అలాగే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాసబ్ నరసింహరావు గారు ఉన్నారు. అయితే ఆయనకి సిఆర్ఆర్ గారికి ఒక భక్తుడిగా ఆయన చెప్పుకుంటారు. ఆ తర్వాత ఆయన చెప్పండి ఎలా అనిపిస్తోంది, ఎందుకంటే సిఆర్ఆర్ గారు మన లోకాన్ని విడిచి వెళ్లారు. ఇప్పుడు సిఆర్ఆర్ పోయిందంటే ఎంత పెద్ద ప్రజలకు ఎంత దుఃఖం ఉన్నదంటే, ప్రతి గ్రామానికి ప్రతి మంచి ఇంటికి పోయేవాడు, చనిపోతే ఎవడన్నా ప్రతి గ్రామానికి పోయి పలకరించేవాడు. ఇటువంటి నాయకుడు లేడు, ఆదిలాబాద్ లో లేడు, నీ డిస్టిక్ లో కూడా లేడు. రామచంద్రరెడ్డి అంటే రామచంద్రరెడ్డి యొక్క నామస్మరణం ఎప్పుడు అమరు ఉంటుంది. అటువంటి నాయకుడు రామచంద్రరెడ్డి. నేను 1981లో నేను రామచంద్రరెడ్డి తోటి ఎంబడున్నా. అసలు నేను 79లో ఉన్నా రామచంద్ర సాబ్ ఎంబడి. నేను సర్పంచ్ అయిన తర్వాత రామచంద్ర సాబ్ ఎంబడా. అది ఏమైనా రామచంద్రరెడ్డి నరసింహరావు ఇది అంటే ఆవు అనేవాడు నేను ఒక్కడిని. శ్రీరామచంద్రుడు అతడు, నేను శ్రీరామచంద్రుని బంటు. నేను అంటే నేను ఒక హనుమంతుణ్ణి. రాముడు వెళ్ళిపోయిండు, నేను హనుమంతునిగా ఉన్నాను. రామచంద్రరెడ్డి అంటే రామచంద్రరెడ్డి. మేము ఇద్దరం ఉంటే చాలు, ఎక్కడనే వెళ్ళేవారం. అంటే ఏ పార్టీకి వెళ్ళినా, ఏ కార్యక్రమంకి వెళ్ళినా ఆయనతో పాటు మీ అనుబంధం ఎలా ఉండేది? చాలా సంతోషంగా ఉండేది తన వెంబడి. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే మేము ప్రాణమిత్రులు. మేము కాంగ్రెస్ పార్టీ మేము ఎప్పుడు జైన్ ఎక్కడ కాలేదు, ఎందుకంటే రామచంద్రరెడ్డి ఎంబడి మేము ఎప్పుడు రామచంద్రరెడ్డి ఎంబడి. ఈరోజు ఇంతమంది ప్రజలు వచ్చారు, అలాగే ఇంకా చాలా మంది కూడా వచ్చినందుకు కడసారి చూపు చూసేందుకు చాలా మంది ఇక్కడ తరలి వచ్చారు. అలాగే మీరు చెప్పండి, సిఆర్ఆర్ గారితో మీ అనుబంధం ఎలాంటిది? ఇక సమీప బంధువులు ఉన్నారు. తర్వాత మన జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి చెప్పండి, ఒక ఆశా కిరణంకి ఇక్కడ నుంచి ఒక వీడుకోలు మనం చెప్పే దురదృష్ట టైం వచ్చింది మనకి. అంటే క్షేమంగా తిరిగి వస్తాడు
ఆయన తిరిగి వచ్చి మళ్ళీ ఆదిలాబాద్ ప్రజలకు ఆయన ఆశీస్సులు ఉంటాయనుకున్న తరుణంలో ఒక దుర్వార్త వచ్చింది. ఎలా జీర్ణించుకోలేకపోతుంది? అంటే ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో శిల్కూరు రామచంద్ర అంటే భీష్మ పితామహుడు లాగా కురువృద్ధుడు 80 సంవత్సరాల వయసు దాకా కూడా ప్రతి గ్రామానికి ప్రజల కష్ట సుఖాల్లో పాల్గొంటూ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆయన చరిత్ర చాలా గొప్ప చరిత్ర. ఒకసారి ఇండిపెండెంట్గా 4 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచి మంత్రిగా ఉండి ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేశారు. అన్నిటికన్నా గొప్ప నిస్వార్థమైన రాజకీయం. ఒక్క స్కాము ఒక్క కరప్షన్ లేకుండా జీవితాంతం 60 సంవత్సరాలు ఆయన నిస్వార్థంగా బతికిండు. కాబట్టి ఈ ప్రజలు ఇక్కడ ఉమ్మడి జిల్లా ప్రజలు చాలా బాధతో ఉన్నారు. ఆయన మరణం తీరని లోటు అని చెప్పి ప్రజలు ప్రతి ఒక్కరు ముఖ్యంగా బీదవారికి ఆయన దేవునిలాగా ఉండే కాబట్టి ఈరోజు అందరికీ దురదృష్టం. అంటే ఆయన పాటు మీ అనుబంధం ఎలాంటిది? మేము కూడా మా తండ్రి గారు అప్పుడు సర్పంచ్ ఉండే ఈయన చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మేము కూడా మా అందరికి ఒక గురువు ఆయననే. ఆయన నుంచి మేము ఎన్నో నేర్చుకున్నాం. ఆయన పద్ధతులు, ఆయన ప్రజలతో మెరిగే పద్ధతులు కానీ, ఆయన జీవన శైలి కానీ అన్ని తీసుకోలేకపోతున్నారు. మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, మీకు సిఆర్ఆర్ తో గారి ఎలాంటి అనుబంధం ఉంది? ఆయన పేద పెన్నిదిగా ఆయన పేరు గంచారు. ఎలా అనిపిస్తుంది ఆయన మరణం పట్ల? ఆ యొక్క సిఆర్ఆర్ అంటే మాకు ఎంతో ముఖ్యమైన ఆ యొక్క నాయకుడు. నేను ఎంపీటీసీ గ్రామస్తులు 7 ఎంపీటీసీ నిలవాడు అంటే రామచంద్ర రెడ్డి సాబ్ కూడా అప్పుడు భూమన్న నిలవాడు అని నాకు సహకారం ఇచ్చిండు. ఆయన ఆశీర్వాదంతో ప్రజలతోటి నేను 30 ఏళ్ల సంది కాంగ్రెస్ పార్టీలనే ఉన్నా. ఇది వరకు కూడా నాకు కాంగ్రెస్ పార్టీ అంటే, నాకు రామచంద్ర రెడ్డి సాబ్ అంటే, మన పార్టీ అంటే నాకు ఎంతో ఇష్టం. ఇలా ఆయన ఏంటంటే ఇలా మాకు ఎంతో బాధ అయిపోయింది ప్రజలకు. నేను ఎంపీటీసీ గెలిచిన దానికి కూడా నేను అన్నయ్య కూడా మనకు ఏదైనా కావాలంటే కూడా సౌకర్యాలు కానీ, ఇండ్లు కానీ, సబ్ స్టేషన్ కానీ నాతోటి అయిన కాడికి కూడా నేను నా గ్రామానికి కానీ గ్రామాలకు కానీ నాతోటి అయిన కాడికి సహకారము నాకు అందించిన దానికి నాకు ఇలా
మన ముఖ్యమైన నాయకుడు పోయిందంటే మాకు ఎంతో బాధ కలిగింది. అందుకోసనకు ఇలా మాకు అటువంటి లీడరు ఆదిలాబాద్ జిల్లాలో కూడా లేడు. ఇలా ప్రజలల్లా ఎందరికో గరిగాళ్లకు ఎన్నో పనులు పథకాలు కానీ ఎన్నో చేపట్టిండు, ఎన్నో ఇచ్చిండు. కావున ఆయన గురించి ఇలా మా ఆత్మ అంతా ఇలా ఎంతో బాధ అనిపిస్తున్నది. అలాగే ఇంకా చెప్పండి, ఇప్పుడు అనేక అభివృద్ధి పథకాలు హైదరాబాద్లో రామచంద్ర సాబ్ అంతా డైనమిక్ డేరింగ్ డాషింగ్ లీడరు లేడు, ఇక ముందు పుట్టబోడు. రామచంద్ర సాబ్ నాకు 1988 సంవత్సరం నుంచి పరిచయము. మా స్వంత గ్రామం లక్ష్మీపూర్ జైనత్ మండరు. నా పేరు నారియా ఆశన్న యాదవ్. రామచంద్ర సాబు అటువంటి లీడరు ఈ ఆదిలాబాద్ నియోజకవర్గంలో, ఉమ్మడి ఆదిలాబాదు నియోజకవర్గంలో అటువంటి లీడర్ పుట్టడు, ఇక రాబో రోజులప్పుడు పుట్టడు. అలాగే ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, అంటే సిఆర్ఆర్ గారితో పాటు మీ అనుబంధం ఎలాంటిది? ఒక మంచి నేతను ఆదిలాబాద్ కోల్పోవడం పట్ల ఎలా భావిస్తుంది? 1993 నుంచి నాకు సార్ అంటే బాగా ఇది. నా ఓటు ఖర్చు నుంచి నేను రామచంద్ర సాబ్ ఉంటుంటుంది. రామచంద్ర సాబు వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి అయినప్పుడు మినిస్టర్ ఇస్తా అంటే నాకు మినిస్టర్ వద్దు, నాకు రిమ్స్ కావాలన్నాడు, మెడికల్ కాలేజ్ కావాలన్నాడు. సో అది అంటే ఎవరిని కదిలించినా కూడా వారిలో దుఃఖం కట్టలు తెంచుకుని వస్తుంది. ఎందుకంటే ఒక మంచి నేత ఆదిలాబాద్ కు ఎంతో చేశారు. సార్ మీరు చెప్పండి, ఆ సిఆర్ఆర్ గారితో మీ అనుబంధం ఎలాంటిది? ఆయన ప్రజల కోసం నిత్యం ప్రజల మధ్య ఉన్నాడు. ఆదిలాబాద్ లో సిఆర్ఆర్ నడుస్తున్నాడంటే వేలాది మంది జనం ఆయన వెంట వచ్చారు. అలాంటి నేత ఈ రోజు మనలందరినీ విడిచిపెట్టడం ఎలా అనిపిస్తుంది? రామచంద్రారెడ్డి గారు అపర భగీరథుడు. ఆయన బడుగు బలైన వర్గాల నాయకుడు, అల్పెరగని శ్రామికుడు మన ఆదిలాబాద్ ప్రజల కొరకు. ఆయన మన ఆదిలాబాద్కి చేయింది లేదు. ఇవాళ మత్తడి బాగా కొండి ఆయన హయాంలో వచ్చింది, రిమ్స్ ఆయన హయాంలో వచ్చింది, మెడికల్ కాలేజీకి అప్పుడు పునాదులు వేసి పెనగంగా ప్రాజెక్టు కొరకు నిరంతరం కష్టపడ్డాడు. అది ఇప్పుడు డ్యామ్గా మారినా అది ప్రాజెక్టు కావాలనే తపన బాగుపడ్డాడు. అలాగే 25 నుంచి 30 వేల ఇండ్లు కట్టించి ఉంటాం ఇందిరమ్మ హౌసెస్ అని రాజశేఖర రెడ్డి పీరియడ్లో. మళ్ళీ ఆయన చేపట్టని 10 అంటూ లేదు. ఆయన చాలా కింది నుంచి వచ్చిన నాయకుడు. పంచాయత్ సమితి ప్రెసిడెంట్ కాడికి వెళ్ళి మొదలు పెట్టుకుంటే 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఇండిపెండెంట్, 2 సార్లు కాంగ్రెస్. దీంతో అలా కాకుండా ఆయనకు ఒక నేషనల్ పార్టీ ఆయన సేవలు రికగ్నైజ్ చేసి జడ్పీ చైర్మన్ పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఇండిపెండెంట్ గెలిచిన ఆయనకు కూడా టికెట్ ఇచ్చింది. అంటే అంత గుర్తింపు పొందే నాయకుడు. ఇక్కడనే కాదు, ఢిల్లీ లెవెల్లో కానీ, ఇక్కడ హైదరాబాద్ లెవెల్లో కానీ, ఆదిలాబాద్లో అయితే ఏ వాడవాడకు పోయినా ఆయన గుర్తుపట్టని మనుషులు ఉండరు, ఆయన గుర్తుపట్టని మంది ఉండరు. మీరు చెప్పండి, ఆయన లోటును మనం ఎడా పూడ్చుకోవాలి? నేను 2006 నుంచి చూస్తున్నా రామచంద్రరెడ్డి గారిని. నేను సర్పంచ్ ఉన్నప్పటి నుంచి సారు ఈ పెన్షన్ కావాలన్నా, ఇందిరమ్మ ఇండ్లు కావాలన్నా, ఇందిరమ్మ చెరువులు కానీ, అదే ఒడ్డాడి మత్తడివాగ్ కానీ, ఈ రిమ్స్ ఇక్కడ నుంచే మా సౌరగాం నుంచే ఇది మొరం కానీ ఏది ఉన్నా కానీ మన ప్రజలకు అందుబాటులో ఉండాలంటే మనం ఏ ప్రాబ్లం రాకుండా చూడాలా అని బాగా పేద ప్రజలకు ఈ రిమ్స్ తేవడం వల్ల సారుకు లేని ఇది రిమ్స్ కూడా నిర్మలిపోతుండే. సారు మినిస్టర్ పోస్ట్ తీసుకోకుండా ఇది ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగే మీరు చెప్పండి, అంటే సిఆర్ఆర్ గారు అంటే ప్రజల్లో అంటే ఎవ్వరికి ఏ నాయకుడికి లేనటువంటి ఒక గుర్తింపు ఉంది. ఎందుకంటే ఒక పేదల పనిదని, తర్వాత ఏ పనైనా తలుచుకుంటే అది సాధించే వరకు పట్టు వదలని విక్రమార్కులు లెక్క ప్రయత్నించేవారని పేరుంది. అలాంటి నాయకుడితో మీ అనుబంధం ఎలాంటిది? మా నాన్నగారు సర్పంచ్ ఉన్నప్పటి నుంచి సారు ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వస్తుండే. నిజంగా పేదల కోసం అహర్నిశలు తపన పడే వ్యక్తి. మా నాన్నెంబడి నేను కూడా రాజకీయం స్టార్ట్ చేసినప్పుడు 3 గంటల రాత్రి వచ్చి నన్ను లేపుతా ఉండే సార్. 2 సార్లు ఇంటికి కూడా వచ్చిండు లొవ్వకుంటే. అంటే ప్రజలకు సేవ చేయాలన్న తపన, సంకల్పం ఉన్న వ్యక్తి రామచంద్రరెడ్డి. అటువంటి వ్యక్తి ఇలా లేడు అనేది ప్రజలలో ఒక పెద్ద లోటు ఏర్పడ్డది. నిజంగా చెప్పాలంటే గిరిజన ప్రాంతం ఆదిలాబాద్ అంటే గిరిజనుల జిల్లా ఇది. ఈ జిల్లాకు చేయాలా, ఏదోనొక్కటి మంచి స్కీమ్స్ తీసుకురాలా అని తపన పడ్డ వ్యక్తి. నిజంగా ఇవాళ రిమ్స్ హాస్పిటల్ ఆదిలాబాద్కు వచ్చిందంటే మంత్రి పదవి కావాలన్నా, నీకు రిమ్స్ హాస్పిటల్ కావాలన్నా అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి అడిగినప్పుడు దీన్ని
ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్లో అప్పుడు నిర్మల్ వాళ్ళు స్కెచ్ చేసి నిజామాబాద్కు దగ్గర మాకు దూరం డిస్టెన్స్ని పెట్టి మనకు నాగ్పూర్కు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా స్కెచ్ మ్యాప్లు వేసినా కూడా సారు నాకు మంత్రి పదవద్దు కానీ గిరిజన ప్రాంతం ఇక్కడ రిమ్స్ హాస్పిటల్ ఉంటే గిరిజనులకు మేలు జరుగుతుంది అని చెప్పేసి ఆ రోజు రిమ్స్ హాస్పిటల్ని స్థాపించిన ఘనత సార్ది. అంతేకాకుండా మత్తడిబాగ్ కానీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లక్ష్మీపూర్ది కానీ ప్రజలకు మేలు చేసి ప్రజలకు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు ఆర్నిశాలు కృషి చేసే వ్యక్తి ఒక రామచంద్రరెడ్డి. రీసెంట్లీ 4-5 రోజులు 1 వీక్ కింద కూడా గడప గడప దాంట్లో కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రజల్ని పలకరించే వ్యక్తి, ఇంటికాడ ఉండే వ్యక్తి కాడు, ఏదో గాంధీ భవన్లను ఢిల్లీలో ఉండే వ్యక్తి కాడు, ఎప్పుడు ప్రజలలో ఉండే వ్యక్తి ఒక రామచంద్రరెడ్డి. ఆయన లేడు అనే లోటు నిజంగా బాధ కలుగుతుందని చెప్పి. అలాగే ఆయన గత వారం క్రితం వరకు కూడా అందరూ చెప్తున్నట్టుగా గ్రామాల్లో పర్యటించారు. అంత వయసులోనూ కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారు. తిరిగి అంటే అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ ఇలా మరణించడం పట్ల ఆయనతో ఉన్న మీ అనుభవం ఏంది? ఎలా మనం అంటే ఇది ఎవరు కూడా జీర్ణించుకోలేని విషయం. ఆయనతో మాకు అనుబంధం అంటే మా నాన్నకి బాగా దగ్గర దోస్తు ఆయన. మా మదర్ని సొంత సిస్టర్గా భావించేవాడు. నాకు ఇప్పుడు 52 ఏళ్ళు. నాకు 10th క్లాస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ అంటే ఏందో తెలియనప్పటి నుంచి నేను తనతో జెండా పట్టుకొని తిరిగేవాడిని. అంతటి అభిమానం. నన్ను ఎప్పుడు పేరు పెట్టి పిలిచేవాడు కాదు, మామ అని పిలిచేవాడు. ఈరోజు తను హైదరాబాద్లో చనిపోయిందని తెలిస్తే ఇప్పుడు మాకు మేము కూడా హైదరాబాద్ వెళ్తే బాగుంటుందేమో అని అనిపించే అంత బాధాకరమైన విషయము. తన కాంగ్రెస్ అంటే తను అంటే కాంగ్రెస్ ఆదిలాబాద్లో ఈ పాడు రాజకీయంలో ఎందరో మంది పార్టీలు చేంజ్ చేసి లబ్ధి పొందిన కానీ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ వాజ్ విత్ కాంగ్రెస్ అంటిల్ హిజ్ లాస్ట్ బ్రీత్. తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్తోనే ఉన్నాడు. ఈరోజు ఆదిలాబాద్లో కాంగ్రెస్ బతికి ఉంది అంటే తన వల్లే. దెర్ ఈస్ నో అదర్ పర్సన్. ఆయనని రిప్లేస్ చేసే వ్యక్తి కూడా బహుశా ఉండకపోవచ్చు. అది ఈరోజు తనతో తన ఇక్కడ లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయమే. ఈరోజు మేము ఆయనని మిస్ అవుతున్నాము. ఆయన ఆత్మ శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. మీరు చెప్పండి, సిఆర్ఆర్ గారితో మీ అనుబంధం ఎలాంటిది? నాకు 2002 నుంచి అనుభవం ఉందండి. నేను మామూలు చిన్న బచ్చ పిల్లలు ఉన్నప్పటి నుంచి కూడా అంటే మా ఫ్యామిలీ తరతరాల నుంచి రామచంద్ర గారి ఫ్యామిలీకి మేము కాంగ్రెస్ పార్టీకి రామచంద్ర ఫ్యామిలీకి మా ఫ్యామిలీస్ దగ్గర. రామచంద్ర రెడ్డి గారు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి మీ తాత ఎట్లున్నారా, మీ తండ్రి ఎట్లున్నారా అంటే పేరు పెట్టి పిలిచే నాయకుడు ఆదిలాబాద్ లో ఈ రోజులలో. ఇప్పుడు ఇలాంటి నాయకుడిగా ఫ్యూచర్ లో ఆదిలాబాద్ దొరుకుతారని అయితే మేమైతే అనుకుంటలేము. అంటే మేము వచ్చి కలిసిన మీ తాత మంచిగా ఉన్నాడా, మీ తండ్రి మంచిగా ఉన్నాడా, మీ అమ్మమ్మ మంచిగా ఉన్నదా, మీ నాన్నమ్మ వాళ్ళ పేర్లతో పలకరించే నాయకుడు. అంటే ఈరోజు స్వార్థ నాయకులు ఇప్పటికిప్పుడు పిలిచి మాట్లాడేటోళ్ళే ఉండే కానీ రామచంద్ర రెడ్డి గారు లాంటి లేదు. మళ్ళీ ఒకటి ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు ఎందరో ఎమ్మెల్యేలు అయినరు, ఎందరో మినిస్టర్లు అయినరు. తనలాగా ఏ ఒక కాలనీ తన సొంత సృష్టించిన నాయకుడు ఆదిలాబాద్ లో ఇప్పటి వరకు లేడు. ఓన్లీ పర్సన్ రామచంద్ర రెడ్డి, సిఆర్ఆర్ గారే. చిలుకూరి రామచంద్ర రెడ్డి గారు అంటే అది బ్రాండ్. అది ఆయనను గోలిపోకడం ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఒక దురదృష్టకరమే. కానీ ఈరోజు 170 తీసుకోండి, కేఆర్కే కాలనీ తీసుకోండి, ఈరోజు దోబీ కాలనీ తీసుకోండి, ఎన్నో కాలనీలు తన పీరియడ్లో తన హయాంలో వచ్చినాయే తప్ప ఒక మసూద్ సాబ్ ఒక సాధనాల ప్రాజెక్ట్ ఎట్లా తెచ్చిండో కాంగ్రెస్ పార్టీ నుంచి, ఈరోజు రామచంద్ర రెడ్డి గారు కూడా ఎందరో నిరుపేదలకు గుడిసెలు ఇచ్చిన నాయకుడు రామచంద్ర రెడ్డి గారు తప్ప, కాంగ్రెస్ పార్టీ తప్ప, ఆయన నాయకత్వం తప్ప ఇప్పటి వరకు ఎవరు తేలేదు. ఇక ఫ్యూచర్ అలాంటి నాయకుడు వస్తాడనేది మేము అనుకుంటలేము. ఒకటి ఆయన పవిత్ర ఆత్మకు భగవంతుడు మంచి ఇది చేయాలా, వాళ్ళ ఫ్యామిలీకి కూడా మంచి చేయాలని మేము కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, అంటే ఆదిలాబాద్ లో అంటే సిఆర్ఆర్ గారు అంటే ఒక అభివృద్ధి ప్రదాత. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎంతో చేశారు. కానీ ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడాన్ని మీరు ఎలా భావిస్తారు? ఆదిలాబాద్ తాలూకానే కాదు, రాష్ట్రం మొత్తం కూడా మంచి నాయకుడిని కోల్పోయిందని మేము అనుకుంటున్నాం. ఎప్పుడైతే ఆయన సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మా ఫాదర్, మాది అనుకుంటా విలేజ్, బండి రామకృష్ణ మా ఫాదరు, ఆయన తరఫునే ఆయనకు సమితి ప్రెసిడెంట్ కూడా ఓటు వేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ పరంగా ఆదిలాబాద్ జిల్లాని బాగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి, నాన్ కరప్టెడ్ లీడర్. ఇప్పటి వరకు కూడా వట్టి ఎమ్మెల్యేనో జడ్పీటీసో ఎంపీటీసో అయితే కూడా ఎన్నో డబ్బులు కమాంచిన, ఎన్నో ధర్నాలు చేసినటువంటి వ్యక్తి కాదు. ఇవాళ కూడా ఆయన ఒక ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో కూడా ఉండే. మరి ఇటువంటి లీడర్ మాకు దొరకడు. ఆదిలాబాద్ రిమ్స్ రావడం కానీ, సాత్నాల ఎడమ కుడి కాలువలు కూడా 42 కోట్లతో అభివృద్ధి చేసినటువంటి ఇది. మళ్ళా మత్తడిబాగు కూడా మరి ఆయన పీరియడ్లో కేవలం
రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఈయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా 5 ఇయర్స్లోనే ఒక ప్రాజెక్టు కంప్లీట్ చేసినటువంటి ఘనత రామచంద్ర రెడ్డి గారికి తెలుపుతుంది. నాన్ కరప్టెడ్ లీడర్ అన్న ఆదిలాబాద్నే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆయనకు మంచి పేరు ఉన్నది. ఇవాళ ఆదిలాబాద్ అంతా శోక సముద్రంలో మేము మునిగిపోయినామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఆయన పార్టీలకు అతీతంగా కూడా ఆయన అభిమానించే నాయకులు ఆదిలాబాద్ లో చాలా మంది ఉన్నారు. మరి ఆయన సో अब कैसा आज नहीं है रामचंद्र रेड्डी जी या इसके तरफ से अब क्या चिंता कर? दुख तो उसी बात का हम लोगों को कि अच्छा एक खास लीडर जो नामी गिरामी लीडर जो 1970 से जो उन्होंने अपना सफर सियासी शुरू करे थे, अब हमको क्या तकलीफ हो रही उनके बारे में। हम 1980 से साहब के साथ है, लक्ष्मण रेड्डी साहब और हमारे रामचंद्र रेड्डी साहब, हम 1980 से साहब के साथ है, मगर एक आदिलाबाद का हीरो, एक लीडर, उनके लिए मैं तारीफ के लिए अल्फाज नहीं मिल रहे मेरे को, और साहब हम दुख में हैं अभी से वक्त। और उनका मन में क्या चिंता था कभी? कुछ चिंता नहीं, गरीबों को लेके चलना और तमाम लोगों, वो तो खैर तरक्की के करे, उनका नाम था और नाम हमेशा रहेगा जब तक चांद तारे सूरज है, उनका नाम रहेगा साहब। అలాగే మీరు చెప్పండి, సిఆర్ఆర్ తో మీ అనుబంధం ఎలాంటిది? ఆయన లేకపోవడాన్ని ఈ రోజు మన మధ్య ఆయన లేరు, ఎలా భావిస్తారు? పెద్దలు శ్రీ రామచంద్ర రెడ్డి గారితో మాకు గత 30-40 సంవత్సరాల నుండి నేను నాన్ పొలిటికల్ ఉన్నా, సామాజిక కార్యకర్త ఉన్నా కూడా ఎక్కడ కలిసిన దేవన్న సాబ్ అని ఏ కార్యక్రమం కలిసినా ప్రతి జాగాలో నాతో కలుస్తుండే. ఎక్కడ మ్యారేజ్ కానీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఏ సాగు ఉండని, ఎంత గరీబోళ్ళు ఉండని, నేను ఇక్కడికి వెళ్ళినంటే అక్కడ కూర్చుని ఉంటుండే దేవన్న సాబ్. నాకన్నా అంత వయసు పెద్ద ఉన్నా, ఇంత ఏజ్ ఉన్నా కూడా 81 ఏజ్లో కూడా ఆయన మొన్నటి వరకు కూడా ఒక్క ఫంక్షన్ కూడా మేము కూడా అంటుండే, సార్ ఇప్పుడు మీకు ఇదైతే అంటే ఏం పర్వాలేదని మొన్నటి వరకు కూడా తపనతోనే తిరిగిన వ్యక్తి అంటే ఒక సిఆర్ఆర్ఏ. ఎందుకంటే నాకు చాలా బావా అని పిలుస్తుండే. మరి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆయన బండిలో కూడా నాకు ఎక్కించుకుంటాడు. ఎప్పుడు నేను మోటార్ సైకిల్ మీద పోతే నా బండిలో చోటు ఉన్నదని, నువ్వు నాన్ పాలిటికల్స్, నీకు పార్టీకి అతీతంగా నువ్వు సామాజికంగా ఉంటావు, చాలా మంచిగా ఉన్న నీ కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా నాకు పోగొడుతుండే. ఆయన లేనిది మాకు చాలా దుఃఖం ఉంది. మరి ఆయన ఆత్మకు శాంతి కలిగి వాళ్ళ కుటుంబాలకు కూడా భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మేము కూడా వాళ్ళ వెంట ఎప్పుడు ఉంటామని కోరు. అది ఇక్కడ ఎవరిని కదిలించినా కూడా సిఆర్ఆర్ గారితో వాళ్ళకు ఉన్నటువంటి ఒక అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ అందరూ కూడా ఆ శోక సముద్రంలో మునిగిపోయారు. అంటే సిఆర్ఆర్ అంటే ఒక గొప్ప వ్యక్తిని, పేదల కోసం, ప్రధానంగా ఆదిలాబాద్ కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా పనిచేసినప్పుడు ఆదిలాబాద్ కు ఎంతో సేవ చేశారని, అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. తీసుకోండి.